సో దహన బలి అంటే ఏమిటంటే వాలంటరీగా ఇచ్చేదట, హృదయపూర్వకముగా ఇచ్చేది, స్వచ్ఛందంగా ఇచ్చేది. 5 బలులలో మొదటి 3 బలులు దహన బలి, నైవేద్య బలి, ఆ తర్వాత సమాధాన బలి, ఇవన్నీ కూడా వాలంటరీ, హృదయపూర్వకముగా స్వేచ్ఛార్పణముగా ఇచ్చేది. హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఇది దేవుని మీద భక్తిని చూపిస్తూ ఉంటుంది, దేవుని మీద ప్రేమను చూపిస్తూ ఉంటుంది, దేవుని మీద వైరాగ్యాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ 3 కూడా వాలంటరీ ఆఫరింగ్స్. దేవుడు ఎంతగా వ్యక్తి ప్రేమిస్తూ ఉంటాడో, దేవుడి ఎడల ఎలాగ వైరాగ్యం కలిగి ఉంటాడో, ఆ వ్యక్తి హృదయపూర్వకముగా ఇచ్చే స్వేచ్ఛార్పణలే ఈ 3 బలులు. ఆ తర్వాత పాప పరిహారార్థ బలి, అపరాధ బలి 2 కూడా కంపల్సరీ, తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా ఇవ్వాల్సిందే. సో ఇక్కడ దీన్ని మనం ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఎలాగ ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాబడే మాటలు ఏంటి చూద్దాం, కొన్ని మాటలు